పూర్వం మార్కండేయ మహర్షి శివానుగ్రహంతో చిరంజీవి అయ్యాడు. ఆ చిరంజీవి అయిన వెంటనే ఆయనకు ఒక కోరిక కలిగింది. ఈశ్వరుణ్ణి నేను భక్తితో పూజించాను, కానీ ఆయనకి బట్టలు లేవు, దిగంబరుడు. పాపం శివుడు దిగంబరుడు. దిగంబరుడు అంటే తెలుసు కదా, దిక్కు అంబరహ దిగంబరహ. ఈ 4 దిక్కులు వస్త్రం అంటే వేరే బట్ట కట్టుకోకుండా ఉన్నాడు. అంతటి వ్యాపక శరీరంతో ఉన్నాడు ఆయన. మేమందరం బట్టలు కట్టుకున్నామా? మాకేమో చిరంజీవిత్వం ఇచ్చే మా ఈశ్వరుడికి ఒక్క బట్ట కూడా లేకుండా అయిపోయింది. ఆయన్ని భక్తితో రోజు వస్త్రాలు ఇచ్చి పూజించే ఒక పుణ్యాత్ముడు లేకపోతే ఎలాగా అని శివుడి మీద భక్తితోటి శివుణ్ణి భక్తితో ప్రార్థించాడు. మళ్ళీ మామూలు భక్తి కాదు, అపార భక్తితో ప్రార్థించాడు. అప్పుడు శివుడు, నీవు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ శరీరం నుంచి 3 పురుషులు పుట్టేటట్టుగా నేను అనుగ్రహిస్తున్నాను అన్నాడు. వెంటనే ఈయన కళ్ళు మూసుకుని ఈశ్వరుడి పూజకి పనికొచ్చే ఒక 3 మహానుభావుల్ని నాకు ప్రసాదించు అని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని 3 సార్లు జపించాడు. 3 సార్లు ఓం నమ శివాయ మంత్రం జపించాడు. ఆ జపం కూడా స్వార్థం కోసం జపించలేదు ఆయన. ఈశ్వర పూజకి పనికొచ్చే పరమ శివభక్తులు నాకు పుత్రులుగా కావాలి. అది కూడా నా శరీరం నుంచి పుట్టకూడదు. సహజంగా లోకంలో అందరూ ఎలా పుడతారు? స్త్రీ పురుష సంయోగం వల్ల పుడతారు. అలా కాకుండా తమయంత తాము పుట్టాలి అని ప్రార్థించాడు. వెంటనే ఆయన ఎదురుగుండా 3 మహానుభావులు ప్రత్యక్షమయ్యారు. ఆ 3 మహానుభావుల్లో ప్రధాన పురుషుడి పేరు పద్మశాలి. అంటే మార్కండేయుడు శివుణ్ణి తపస్సు చేసి మెప్పిస్తే శివుడు ఒక వరపుత్రుణ్ణి అయోనిజుణ్ణి ఇచ్చాడు. అమ్మవారు సీతాదేవి ఎలా అయితే